అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఇంకో శారీ నేను ఎలా డిజైన్ చేశాను, బ్లౌజ్ ఎలా డిజైన్ చేశానో చూపిస్తాను. ఈ శారీ ప్రైస్ అయితే నేను మీకు చెప్తే మాత్రం మీరు షాక్ అవుతారు. ఇదైతే సేమ్ పట్టు శారీ లాగానే ఉంది. కట్టుకుంటే కూడా మీకు పట్టు లుక్ అయితే మీకు వస్తుంది. ఈ శారీ జస్ట్ 450 రూపీస్లో నేను తీసుకున్నాను. నేను ఎక్కడ తీసుకున్నాను అని తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. మీకు అవి నేను యూట్యూబ్ లింక్ నుంచి అయితే తీసుకున్నాను. ఎవరిది అనేసి నేను కామెంట్లో చెప్తాను. మీకు ఎవరికైనా అవసరం ఉంటే నాకైతే కామెంట్ చేయండి. దీనికైతే నేను సింపుల్గా ఇలా బ్లౌజ్ అయితే డిజైన్ చేశాను. ఈ బ్లౌజ్ ఎలా డిజైన్ చేశానో మీకు ఈ వీడియోలో ఫుల్గా నేను చూపిస్తాను. నాకు శారీ అయితే చాలా బాగా నచ్చింది. 450కి ఈ శారీ అయితే వర్త్ అని నేను చెప్తాను. సో మీ దగ్గర ఎవరికైనా ఈ శారీ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. ఎక్కడ తీసుకున్నారో కూడా నాకు కామెంట్ చేయండి. చాలా చాలా అంటే చాలా బాగుంటాయి వాళ్ళ దగ్గర కలెక్షన్ అయితే. సో ఈ బ్లౌజ్ అయితే నేను ఇప్పుడు ఈ బ్లౌజ్ గురించి మాట్లాడతాను. ఈ బ్లౌజ్కి నేను ఎలా డిజైన్ చేశానో చూడండి. మొత్తం గోల్డ్ వర్క్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే శారీలో మొత్తం గోల్డ్ వచ్చింది కదా. పింకీ బార్డర్ బ్రింజాల్ వచ్చి మొత్తం గోల్డ్ జరీతో వచ్చింది కాబట్టి నేను గోల్డ్లో తీసుకున్నాను. ఇలా నీకు పూలాగా వేసుకొని ఇలా నేనైతే డిజైన్ చేశాను. మొత్తం థ్రెడ్తోనే ఇంకా అక్కడక్కడ ఇలా స్టోన్స్ లాగా పెట్టి డిజైన్ చేశాను. అది ఎలా డిజైన్ చేశానో మీకు ఇప్పుడు ఫుల్గా చూపిస్తాను. మీరు వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇలా నెక్ మొత్తం డిజైన్ అయితే ఇలా చేశాను. ఫ్రంట్ కూడా సేమ్ ఇలానే చేశాను. ఇంకా మీకు ఇక్కడ శారీ వస్తుంది కాబట్టి నేను మొత్తం ఇలా డిజైన్ చేయలేదు. జస్ట్ ఇక్కడి వరకే డిజైన్ చేసి వదిలేసాను. ఇంకా హ్యాండ్స్కి కూడా సేమ్ ఇలానే డిజైన్ చేశాను. వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఈ డిజైన్ అయితే. ఈ శారీకి ఈ బ్లౌజ్ అయితే నేను ఇలా అయితే డిజైన్ చేశాను. ఈ బ్లౌజ్ కూడా నేను హాఫ్ పట్టు క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ మీద అయితే డిజైన్ చేశాను. షైన్ అంతా చాలా బాగుంది క్లాత్ అయితే. క్లాత్ కూడా ఎక్కడ తీసుకున్నాను అని తెలుసుకోవాలనుకుంటే మీరు కామెంట్ చేయండి నాకు. నేను కంపల్సరీ చెప్తాను, మీకు అందరికీ రిప్లై ఇస్తాను. సో దీనికోసం నేనైతే ఇలా స్టోన్ బేసెస్, ఇంకా గొట్టం పూసలు, ఇంకా మిర్రర్స్ అయితే నేను పెట్టలేదు. నేను మర్చిపోయి ఈ వీడియోలో పెట్టాను. మిర్రర్స్ అయితే నేను యూజ్ చేయలేదు. ఈ బ్లౌజ్కి యూజ్ చేసినా కూడా బాగానే ఉంటుంది, కావాలంటే యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇవి స్టోన్స్, చాలా స్టైన్ ఉంటాయి స్టోన్స్ అయితే. దీనికోసం ఇంకో సిల్క్ థ్రెడ్ అయితే యూస్ చేశాను. ఇప్పుడు ఎలా గీసుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే రింగ్ పెట్టుకోవాలి. రింగ్ లేకుండా అయితే మనం వర్క్ అంతా నీట్గా రాదు, రింగ్ యూస్ చేయకుండా చేస్తే మాత్రం. సో ఎలా గీస్తున్నానో చూస్తున్నారు కదా. వైట్ పెన్సిల్తో నేను ఇలా అయితే గీసుకున్నాను మొత్తం నెక్ ఇంకా హ్యాండ్స్. సో మీకైతే ఎలా కుట్టాలి అనేసి నేను కొంచెం అయితే కుట్టి చూపిస్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ బ్లౌజ్ అనేది డిజైన్ చేసుకున్నాను. సో అందుకే ఎలా కుట్టాలి అనేసి చూపిద్దామని ఈ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను మీకు. సో ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు నేను గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. థ్రెడ్ తీసుకొని మొత్తం కాడకుట్టుతోనే ఈ డిజైన్ అయితే వేస్తాను చూడండి. మీకు ఇక్కడ కావాలంటే గొలుసు కుట్టు కూడా వేసుకోవచ్చు. గొలుసు కుట్టు వేస్తే ఏమవుతుందంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కాడకుట్టు కంటే, కానీ ఆ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మగ్గం వర్క్లో ఎక్కువ యూస్ చేసేది గొలుసు కుట్టే. సో మనం హ్యాండ్ వర్క్స్లోనే మనం ఎన్ని డిఫరెంట్ కుట్లు మనం యూస్ చేస్తాము. మగ్గం వర్క్ అయితే ఓన్లీ మనకి గొలుసు కుట్టే వస్తుంది. సో మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. గొలుసు కుట్టు కుట్టడం కూడా చాలా ఈజీ. దానికంటే మనకి తొందర అయిపోవాలనుకుంటే ఈ కాడకుట్టు అయితే మనం యూస్ చేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది మనకి. అంటే డిజైన్ రాని వాళ్ళు కూడా మనం ఈ డిజైన్ అనేది మనం చేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది మనం ఈ డిజైన్ చేసుకుంటే మాత్రం. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఒక లైన్ అయితే వేశాను కాడకుట్టుతోని. ఎలా వేశాను అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను కదా, అలానే మీరు వేసుకోండి. ఇలా కొంచెం దూరం నుంచి ఇలా థ్రెడ్ అనేది ఇలా తీసుకోవాలి. ఇలా వేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది లుక్ అయితే. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి.
మీరు ఒకవేళ ఈ వీడియో చూసి మీరు మీ బ్లౌజెస్కి ట్రై చేసి ఉంటే నాకైతే కామెంట్ చేయండి. ఎందుకంటే నా వీడియోస్ చూసి అందరికీ యూజ్ అవుతుంది అనేసి నాకు ఒక మంచి సాటిస్ఫాక్షన్ లాగా అనిపిస్తుంది. సో ఇంకా నాకు వీడియోస్ ఇలా పోస్ట్ చేయాలి అనిపిస్తుంది. సో ప్లీజ్ నాకు సపోర్ట్ కోసమైనా మీరు నాకు కామెంట్ చేయండి, ట్రై చేయండి. నా వీడియోస్ అన్నీ ట్రై చేయండి. నేను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నీ మీకు క్లియర్గా. మీకు అవసరం అయ్యేటివి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీకు వేరే ఏమైనా తెలుసుకోవాలి, స్టిచ్చింగ్ గురించి, వర్క్స్ గురించి ఏదైనా మీరు తెలుసుకోవాలి అనుకుంటే నాకైతే కామెంట్ చేయండి. నేను ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీకు ఆ వీడియో అనేది చేసి పెడతాను. సో ప్లీజ్ గైస్ కామెంట్ చేయండి. నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను రీసెంట్గానే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. నాకు సబ్స్క్రైబర్స్, వ్యూస్, ఇంకా కామెంట్స్ చాలా ఇంపార్టెంట్ నాకు యూట్యూబ్ సక్సెస్ కావడానికి. సో ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి నాకు. నేనైతే మంచి ఇన్ఫర్మేషనే నా యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను అందరికీ. సో మీకు నచ్చితేనే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే నా యూట్యూబ్ ఛానల్లో ఏమున్నాయో ఇప్పుడు మీకు చెప్తాను. నా యూట్యూబ్ ఛానల్లో అయితే మిర్రర్ వర్క్ డిజైన్స్ ఎలా చేసుకోవచ్చు, కచ్ వర్క్ డిజైన్స్ ఎలా చేసుకోవచ్చు. నార్మల్గా కచ్ వర్క్ అయితే అందరికీ రాదు కుట్టడం ఎలానో. సో నేను ఈజీగా ఎలా కుట్టుకోవచ్చు, ఇంకా స్టార్టింగ్ నుంచి అసలు బిగినింగ్ నుంచి అసలు మొత్తం ఎలా కుట్టుకోవాలి అనేసి నేను వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోస్ అన్నీ మీరు చూస్తే ఈజీగా ప్రాక్టీస్ చేయండి. చేస్తే మీకు ఖచ్చితంగా వస్తుంది. సో ఇంకా పెయింటింగ్ శారీస్, ఇంకా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా చేశాను. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే నేనైతే చాలా చేసుకున్నాను. అన్ని కలర్స్, మ్యాక్సిమం అన్ని కలర్స్ అయితే నేను చేసుకున్నాను. చేసుకునేవి కూడా మీకు నా యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ అయితే నేను పెట్టేశాను ఆల్రెడీ. మీకు ఎవరికైనా చూడకపోతే ఆ వీడియోస్ చూడండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ రిఫరెన్స్గా తీసుకొని ఆ డిజైన్ మీరు ట్రై చేయొచ్చు. నేను ఇంకా ఇవే కాకుండా డ్రెస్ డిజైన్స్ కూడా చేస్తాను. నేను వేసుకునే డ్రెస్సెస్ నేను డిజైన్ ఎలా చేసుకుంటాను అనేసి కూడా కొన్ని వీడియోస్ చేస్తాను. ఇంకా డ్రెస్ వీడియోస్ అనే కాదు, ఇంకా చాలానే పెడుతూ ఉంటాను. కుచ్చులు ఎలా కుట్టాలి, శారీ కుచ్చులు, ఇంకా మగ్గం వర్క్ డిజైన్స్, ఇంకా లెహంగాస్ ఎలా డిజైన్ చేసుకున్నాను, నా ఓన్గా నేను ఎలా డిజైన్ చేసుకుంటాను, ఇంకా హాఫ్ శారీస్ నేను ఎలా డిజైన్ చేసుకుంటాను అనేసి మీకు మొత్తం క్లియర్గా నేను వీడియోస్ అయితే పెడతాను. అవన్నీ మీకు చాలా యూజ్ అవుతాయి ఫ్యూచర్లో. ఫ్యూచర్లో అయినా మీకు ఓన్గా డిజైన్ చేసుకోవాలి అని ఉంటే, ఓన్గా కాకపోయినా మీకు అలా చేసుకోవాలని ఉంటే మీకు ఎవరైనా బోటిక్లో కూడా అది రిఫరెన్స్గా మీరు చూపించుకోవచ్చు. అంత నీట్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరికీ నచ్చేలాగా ఉంటాయి నా వీడియోస్ అయితే. అందరూ యూజ్ చేసేలాగా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేవి నేనైతే చూపిస్తాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మొత్తం కాడకుట్టుతోనే ఈ డిజైన్ అనేది కుట్టేస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది డిజైన్. చూసారు కదా, ఒక 5 మినిట్స్లో ఈ డిజైన్ అయితే నేను కంప్లీట్ చేస్తున్నాను. ఆల్రెడీ లైన్స్ వేసేసాను, ఆల్రెడీ పువ్వు కూడా ఇలా వేసేస్తున్నాను. ఇంకా మధ్యలో నేను ఈ డిజైన్ కొంచెం వేసి మీకు కుందన్స్ అవన్నీ అతికించి చూపిస్తాను. కానీ మీరు మొత్తం ఈ డిజైన్ అంతా వేసాక బ్లౌజ్కి అప్పుడు మీరు ఈ కుందన్స్, ఈ స్టోన్ బేసెస్, ఇంకా గొట్టాలు, పూసలు అవన్నీ మీరు అతికించుకోండి. మొత్తం అయ్యాకే అతికించుకోండి. ముందే కొంచెం వేసి అలా అతికించుకోకండి. ఎందుకంటే కొంచెం అంటే మనం కుడుతుంటే అవి ఊడిపోతూ ఉంటాయి కొన్నిసార్లు సరిగ్గా అతికించకపోతే. సో అంతా అయ్యాకే మీరు అవి అతికించుకుంటే చాలా బెటర్. నేనైతే చెప్తున్నాను అలా. సో ఇప్పుడు చూడండి, నేనైతే ఇక్కడ గొడ్డల పూసలు ఇక్కడ స్పేస్ ఉంది కదా ఆకులలో, అలా కుడుతున్నాను దాని మధ్యలో ఇలా. గొడ్డల పూసలు ఇంకా స్టోన్ బేసెస్, ఇంకా స్టోన్స్ నేను మెటీరియల్స్ దొరికి షాప్లోనే తీసుకున్నాను. అవి గొడ్డల పూసలు అయితే ఒక 10 రూపీస్ ఉంటుంది తులంకి. ఇంకా స్టోన్స్ కూడా అంతే 10 రూపీస్ ఏమో ఉంటుంది. ఇంకా స్టోన్ బేసెస్ అంత ఐడియా లేదు, మ్యాక్సిమం 10 to 15 రూపీస్ ఉంటుంది ఒక తులం. సో మీకు సిల్క్ థ్రెడ్ అయితే 20 రూపీస్లో అయిపోతుంది. చూడండి ఎంత ఈజీగా మనమైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో మనం బ్లౌజెస్ అయితే డిజైన్ చేసుకోవచ్చు.
నేనైతే నా బ్లౌజెస్ అన్నీ ఇలానే నేను డిజైన్ చేశాను. నేననే కాదు, నేను మా మమ్మీ కలిసి నేను బ్లౌజెస్ అనేవి డిజైన్ చేస్తాము. బ్లౌజెస్ అనే కాదు, ఏవైనా నేను మా మమ్మీ కలిసే డిజైన్ చేస్తాము. అవే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మీకు యూజ్ అవుతుందని నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఆల్రెడీ నేను గుట్టలు పూసలు వేసేసాను ఇక్కడ. నెక్స్ట్ నేను ఇప్పుడు స్టోన్స్ అయితే అతికిస్తున్నాను చూడండి. ఇప్పుడు స్టోన్ బేసెస్ ఉంటాయి కదా, అవైతే నేను అతికిస్తాను. చూడండి, ఇక్కడ స్టోన్ బేసెస్ అతికించడానికి నేనైతే ఫస్ట్ గమ్ పెడుతున్నాను. గమ్ పెట్టినాక స్టోన్ బేసెస్ అతికిస్తాం కదా, స్టోన్ బేసెస్ అతికించాక మీరు అవి కుట్టుకుంటే చాలా బెటర్. ఎందుకంటే దాని మీద మళ్ళీ స్టోన్స్ వస్తాయి. మీకు స్టోన్స్ వస్తే కొంచెం ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే జుట్టు తగిలినా ఏమైనా తగిలినా కొంచెం ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. మనం ఇలా స్టోన్ బేసెస్ కుట్టుకుంటే మాత్రం అది ఊడిపోకుండా ఉంటుంది. సో కుట్టుకొని అయితే స్టోన్స్ అయితే అతికించుకోండి. నేను ఇక్కడ చూపించట్లేదు కుట్టడం, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఎలా కుట్టాలి అనేసి. నేను బ్లౌజ్ అంతా అయితే కుట్టి చూపించాను, ఇక్కడ మాత్రమే కుట్టలేదు. సో మీకు చూసారు కదా, ఇక్కడ నేను స్టోన్ వేసేసి అతికించాక దానిపైనుంచి స్టోన్స్ అయితే అతికిస్తున్నాను. మేము వేసుకునే డిజైన్స్ అన్నీ మా ఓన్ క్రియేషనే. మేము ఎవరి దగ్గర తెచ్చి డిజైన్స్ ఇలా రిఫరెన్స్గా అయితే ఏవి తీసుకోలేదు. మాకు ఏది డిజైన్ మంచిగా అనిపిస్తే అవే మేము ట్రై చేస్తూ ఉంటాము. చూసారు కదా, డిజైన్ అయితే ఇలా అయిపోయింది. నేను స్టోన్స్ అయితే అతికిస్తున్నాను ఇక్కడ. ఎలా అతికించాలి అనేసి కూడా నేను చూపిస్తున్నాను కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్